హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ వచ్చేసి బిహెచ్ఎల్ ఎక్స్ రోడ్. ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ అయిన ఫ్లైఓవర్ అనమాట. మనకు ఈ కనెక్టివిటీ తోటి ముంబై హైవేలో ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ డిటిసిపి రేర్ ఆఫ్ రోడ్ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ మేము ముందుకు వచ్చాము. ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, లొకేషన్ ఏ విధంగా ఉంటుంది, అన్ని డీటెయిల్ చెప్తాను. ఒకసారి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాం పద. ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ వచ్చేసి సదాశివపేట. ఇక్కడ నుంచి మన ప్రాజెక్ట్ వచ్చేసి చాలా నియర్ బై ఉంటుంది అనమాట. ఇది కనుక చూసుకున్నట్టయితే టోటల్ మనకు ముంబై హైవే కనెక్టివిటీ మనకి ఈ రూట్లో కనుక చూసుకున్నట్టయితే మనం సదాశివపేట వెళ్ళే ఎంట్రీ అనమాట. ఇప్పుడు ఈ రూట్లోనే మనం ముందుకు వెళ్ళిన తర్వాత ఎంఆర్ఎఫ్ ఉంటుంది, దానికి నియర్ బై వచ్చేసి మన ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ మెయిన్ రోడ్ నుంచి కనెక్టివిటీ ఎంత ఉంటుంది ఏంటి అని మీకు అన్ని డీటెయిల్ చెప్తాను. ఒకసారి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాం పద. ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ వచ్చేసి మీకు ఇంత ముందుగా సదాశివపేట మెయిన్ రోడ్ అయితే చూపెట్టాను. ఇది వచ్చేసి టోటల్గా ముంబై హైవే అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఎంఆర్ఎఫ్ ఫ్యాక్టరీ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది వచ్చేసి మనకి ఎంఆర్ఎఫ్ ఫ్యాక్టరీ. దీనికి ఆపోజిట్లోనే మన ప్రాజెక్ట్ ఉంటుంది అనమాట. ఈ రూట్లో ఏదైతే దాబా ఉంటుందో దాబా పక్క నుంచి రూట్లో మనం స్ట్రైట్గా లోపలికి వెళ్ళినట్టయితే మన ప్రాజెక్ట్ ఉంటుంది. మనకి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మనకు ప్రాజెక్ట్ 100 మీటర్స్లో మనకి ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. డిటిసిపి రేర్ ఆఫ్ రోడ్ ఫుల్లీ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్. మీకు ప్రాజెక్ట్ ఇన్సైడ్ వెళ్దాం, ఏ విధంగా ఉంటుంది, మనం రోడ్ కనెక్టివిటీ ఏమి ఇస్తున్నాం, ప్రాజెక్ట్లో ఎలాంటి డెవలప్మెంట్ ఇస్తున్నాం అన్నీ చెప్తాను. ముంబై హైవేలో కనెక్టివిటీ తోటి ఉండే ది బెస్ట్ ప్రాజెక్ట్ అండి. ఒకసారి ప్రాజెక్ట్ ఇన్సైడ్ వెళ్దాం పదండి. ఇదే అండి మన ప్రాజెక్టు. ప్రజెంట్ ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు 60 ఫీట్ రోడ్ అనమాట. ఈ రోడ్ నుంచి కనెక్టివిటీ మనకు ముందుకు వెళ్ళాక మనకు 40 ఫీట్ రోడ్. ఇవన్నీ కనెక్టివిటీ ఇంటర్నల్ ఏ విధంగా ఉంటుందో చూపెడతాను. టోటల్గా ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే డిటిసిపి అండ్ రేర్ ఆఫ్ రోడ్ మొత్తం 108 ఏకర్స్లో మనకి ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. ఫుల్లీ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ. ఇది వచ్చేసి మనకు ఏదైతే మీకు ఇంత ముందు మెయిన్ రోడ్ మీద చూపెట్టానో ఎంఆర్ఎఫ్ దానికి ఆపోజిట్ రూట్లోనే మనకి ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. మనకు గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇదన్నీ కూడా వస్తాయి అనమాట. ప్రజెంట్ అయితే ప్లాంటేషన్ వర్క్ కూడా టోటల్గా కంప్లీట్ అయిపోయింది. మీకు ఇన్సైడ్ కూడా చూపెడతాను, అక్కడ రోడ్ కనెక్టివిటీ ఏముంది, ఓవర్ వ్యూ కూడా చూపెడతాను. ప్రాజెక్టు ఏ విధంగా ఉంటుంది, ఎక్కడెక్కడ వర్క్స్ ఏం జరుగుతున్నాయి, ఇదంతా వచ్చేసి టోటల్గా మనకు సీసీ రోడ్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో వచ్చేసి మనకు 2.5 ఏకర్స్లో ఓన్లీ మనకు పార్క్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఒక క్లబ్ హౌస్ ఉంటుంది. 20,000 ప్లస్ మనకు వచ్చేసి ఇందులో క్లబ్ హౌస్ అనేది వస్తుంది అనమాట. మనకి ఇది 3 ఫేజ్లలో ఉంటుంది. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని ఉంటుంది. మనకి ఇది వచ్చేసి కంప్లీట్గా అప్రోడ్ ప్రాజెక్ట్ అనమాట. ఇందులో టోటల్గా డెవలప్మెంట్ పరంగా చూసుకున్నా కానీ ది బెస్ట్గానే అయితే ఈ ప్రాజెక్ట్ అయితే డిజైన్ చేశారనమాట. ఈ కంపెనీ నుంచి కనుక చూసుకున్నట్టయితే ది బెస్ట్ అయితే ఇస్తారండి. వీళ్ళది ఇంత ముందుకు మనకు కొన్ని ప్రాజెక్ట్స్ కూడా శంకర్పల్లి ఏరియాలో కూడా ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. అక్కడ ఫామ్ హౌసెస్ అవన్నీ కూడా డెవలప్మెంట్ చేసిన కంపెనీ. ఆయన ది బెస్ట్ కంపెనీ. మంచి అప్రూవల్ తోటి ఈ ప్రాజెక్ట్ అయితే మనకు వస్తుంది అనమాట. టోటల్గా పార్క్ ఏరియా కూడా వదిలిపెడుతున్నారు. మనకు క్లబ్ హౌస్ ఏరియా కూడా ఉంటుంది. అండ్ 20,000 ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ మనకు అన్నీ వస్తాయండి. అందులో స్విమ్మింగ్ పూల్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ వచ్చే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. మనం ఒకసారి ప్రాజెక్ట్ ఓవర్ వ్యూ చూపెడతాను. ఇన్సైడ్ ఏ విధంగా వర్క్స్ జరుగుతున్నాయి అని కూడా చూపెడతాను. మీరు ఇప్పుడు అన్నీ చూసుకోవచ్చండి. ఈ టోటల్గా ప్రాజెక్ట్ సంబంధించింది అనమాట. మీరు ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే డెవలప్మెంట్ పరంగానైతే ది బెస్ట్గా ఉంటుంది. మనకు ప్రజెంట్ అయితే రోడ్ వర్క్స్ అవన్నీ జరుగుతున్నాయి. ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అయితే దిస్ ఈజ్ ది బెస్ట్ టైం. ఎందుకంటే ప్రాజెక్ట్ ఇప్పుడిప్పుడే వర్క్స్ అవన్నీ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మనకు సదాశివపేట కూడా చాలా దగ్గరగా మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. సదాశివపేట నుంచి అయితే జస్ట్ 2 to 5 మినిట్స్ లోపు మనం సదాశివపేట రీచ్ అవ్వచ్చు. ముంబై హైవేకి అయితే జస్ట్ 1 మినిట్ వాక్వే ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్లోనే హైవే నుంచి మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. మనం ఒకసారి ఇన్సైడ్ చూద్దాం పదండి. ప్రజెంట్ ఇప్పుడు మనము ప్రాజెక్ట్ ఇన్సైడ్ అయితే వచ్చాము. మీకు ఇంత ముందుకు మెయిన్ ఎంట్రన్స్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఇదే ఫీట్ అంటే ఇదే రోడ్లో మనకి 60 ఫీట్ రోడ్లోనే మనకు కనెక్టివిటీ వచ్చిందనమాట. ఈ వచ్చి ఇది కూడా మనకు మొత్తం టోటల్ 60 ఫీట్ రోడ్. మీకు ఇంత ముందుగా చెప్పినట్టుగా 2.57 ఏకర్స్లో మనకి ఏదైతే పార్క్ అయితే ఉందో ఇక్కడ ఈ ప్లాంటేషన్ నుంచి అయితే మనకు పార్క్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. పార్క్తో పాటు మనకు రిసార్ట్ ఏరియా వచ్చేసి 1.6 ఏకర్స్ మనకు రిసార్ట్ ఏరియా కూడా ఉంటుంది ఇందులో. అంతేకాకుండా దాని పక్కనే క్లబ్ హౌస్. ఇప్పుడు టోటల్ కనెక్టివిటీ రోడ్స్ కూడా చూడవచ్చు. చుట్టూ కూడా చూసుకున్నట్టయితే మొత్తం ట్రీ ప్లాంటేషన్ వర్క్ అయితే జరిగిపోయింది. ప్రజెంట్ మనం సీసీ రోడ్ అవన్నీ వేయడానికి సంబంధించిన రోడ్ వర్క్స్ కూడా కంప్లీట్గా జరుగుతున్నాయి అనమాట. మనకి ఇక్కడ టెంపుల్ కూడా ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. అక్కడ వచ్చేసి ఆల్రెడీ మనకి టెంపుల్ ఉంటుంది. అక్కడ వారాహి అమ్మవారి టెంపుల్ కూడా మనకి ఇక్కడ ఇస్తున్నారు అనమాట. ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే మనకి ఇందులో ప్లాట్ సైజెస్ వచ్చేసి 222 నుంచి మనకు ప్లాట్ సైజెస్ అయితే స్టార్ట్ అవుతాయండి. మనకు సైజింగే 222 నుంచి మనకు ప్లాటింగ్ సైజెస్ అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. ఆ విధంగా మనం ఎంతనైనా సైజ్ అనేది మనం తీసుకోవచ్చు. మనకు 1000 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా మనం ఇందులో పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా మనకి ఇందులో ఫెసిలిటీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మంచి ఇప్పుడు ప్రజెంట్ అయితే కార్నర్ ఫ్లాట్స్ కానీ ఈస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్స్ కానీ అలా చాలా ప్లాట్స్ అయితే మనకైతే అవైలబుల్లో ఉన్నాయి. మీరు ఇటు కూడా చూసుకోవచ్చు. ఇటు వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంటుందన్నమాట.
టోటల్ వెంచర్ కనుక చూసుకున్నట్టయితే చాలా డెవలప్మెంట్ అయితే జరుగుతున్నాయి. చుట్టూ కర్బింగ్ స్టోన్స్ వస్తాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వస్తుంది. కంప్లీట్గా మనకు సీసీ రోడ్ వస్తుంది అనమాట. ఈ విధంగా చాలా ది బెస్ట్గానైతే వెంచర్ ఉంటుంది. అంతేకాదండి, ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు కంప్లీట్గా మనకు చూసుకున్నట్టయితే 108 acresలో ది బెస్ట్గా అన్ని అమ్యూనిటీస్ ఉండే విధంగా మనకు ముంబై హైవేకి కనెక్టివిటీ ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి కూడా చాలా బెటర్గా ఉంటుంది. ఇటు సదాశివపేట కానీ సంగారెడ్డి కనెక్టివిటీ కానీ హార్డ్లీ మనకు ఇప్పుడు కొత్తగా ఫ్లైఓవర్స్ అయితే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఎక్కడి నుంచి మనకు ముత్తంగి, రుద్రారం, ఓఆర్ఆర్ దాటినప్పటి నుంచి సంగారెడ్డి నుంచి మనకు అన్ని కనెక్టివిటీ ఉన్నాయి అనమాట. అంతేకాకుండా మనకు వోక్స్వేగన్ యూనివర్సిటీ కానీ చాలా నియర్ బై ఉంటుంది. టోటల్గా కనుక చూసుకున్నట్టయితే ఇది బెస్ట్గానే అయితే ప్రాజెక్ట్ ఉంటుంది. మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కూడా చూడొచ్చండి, మీకు ముంబై హైవే అనేది కనెక్టివిటీ కనిపిస్తూనే ఉంటుంది. అది వచ్చేసి మనకు ఎంఆర్ఎఫ్ ఫ్యాక్టరీ ఇవన్నీ కూడా మీకు ఇంత ముందుగా చూపెట్టినట్టుగా అన్ని కనెక్టివిటీ తోటి మనకు ఉంటుంది. ఇక్కడ మనకు మిషన్ భగీరథ బ్యాక్గ్రౌండ్లో ఏదైతే చూస్తున్నారో అక్కడ వచ్చేసి మనకు మిషన్ భగీరథ ఉంటుంది. అది కూడా పైప్ లైన్ కనెక్టివిటీ తోటి మన ప్రాజెక్ట్ ఉంటుంది అనమాట. ఫ్యూచర్లో డ్రింకింగ్ వాటర్కి కానీ దేనికి కూడా మనకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అంతేకాకుండా ఆల్రెడీ ఇందులో అన్ని ప్రొవైడ్ చేస్తారు. ఇందులో వచ్చేసి మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది. టోటల్ అన్ని అండర్ గ్రౌండ్లోనే మనకి ప్రాజెక్ట్ అయితే ఇస్తున్నారనమాట. చుట్టూ మొత్తం వచ్చేసి సీసీ రోడ్స్తో పాటు కర్బింగ్ స్టోన్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ అయితే చేస్తారు. క్లబ్ హౌస్ కానీ స్విమ్మింగ్ పూల్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. అంటే ఒక లగ్జరీ లివింగ్లో ఎలా ఉంటుందో ఆ విధంగా ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే మనకు డిజైన్ అయితే చేశారనమాట. ఓవరాల్గా అయితే మీరు ప్రాజెక్ట్ అయితే చూసారు. ఈ విధంగా మంచి డెవలప్మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ప్రాజెక్ట్ ఇప్పుడు స్టార్టింగ్లో ఉంది కాబట్టి ది బెస్ట్ ప్రైస్లోనే అయితే ఇస్తున్నారండి. ఎందుకంటే ప్రాజెక్ట్ ప్రైస్ డీటెయిల్స్ గురించి చాలామంది చెప్పలేదని అనుకుంటారు. ప్రైస్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుందండి. మనకు డెవలప్మెంట్స్ని బట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. ఎలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయో దాన్ని బట్టి ఆ విధంగా ప్రైజెస్ అనేది చేంజ్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్లో మనం మెయిన్గా ఇంకొకటి కూడా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్కూల్ కోసం అని కూడా మనకి ఇక్కడ ల్యాండ్ అనేది వదిలిపెట్టారనమాట. మీరు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏదైతే చూస్తున్నారో అక్కడ ఇది వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ స్కూల్ కోసం వదిలిపెట్టిన ల్యాండ్ అనమాట. ఇది కంప్లీట్గా మనకు స్కూలింగే ఉంటుంది అక్కడ, ఇంకా వేరే ఏది రాదు. అలా ఒక మంచి స్కూల్ అనేది కూడా మనకి ఇందులో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఇంత ముందుగా చెప్పినట్టుగా క్లబ్ హౌస్ కానీ పార్క్ ఏరియా కానీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా పెద్ద రిసార్ట్ ఏరియా కూడా మనకి ఇందులో ఇస్తున్నారు కాబట్టి ది బెస్ట్గానే అయితే ఉంటుంది. మనకు ఆల్రెడీ ఇక్కడ నెంబరింగ్స్ కూడా అయిపోయాయి అనమాట. దానికి ప్లాట్కి నెంబరింగ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఆల్రెడీ ప్లాంటేషన్ వర్క్స్ కూడా టోటల్గా కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు ఓన్లీ రోడ్ వర్క్స్. ఇది ఇంకొక 1-2 monthsలో ఏమేమి డెవలప్మెంట్ జరుగుతాయి నెక్స్ట్ వీడియోస్లో కూడా మేము ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్ సంబంధించిన అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాము. ఎందుకంటే మనకు ప్రాజెక్ట్ డెవలప్మెంట్ని బట్టి కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా ఎలా ఉంటుంది, ఏంటి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల ఎలాంటి ఫ్యూచర్ ఉంటుంది ఏంటి అనే డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది. మా నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.